ప్రెసిడెంట్ మీ గొడవల మీద చూసుకున్నాయా అన్నాడు. ఇంట్రెస్ట్ అది లోకల్ గా వార్ఫేర్ జరుగుతూ ఉంటుంది సాయశక్తులు ఉన్నంత వరకు. ప్రపంచం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఇంట్రెస్ట్ ఎంతవరకు ఆ న్యూక్లియర్ సైట్స్ ఎప్పుడైతే దెబ్బ కొట్టేశారో అంత ఇంట్రెస్ట్ లేదు. ఇవి జరుగుతూ ఉంటాయి, నార్మల్ గా జరుగుతూ ఉంటాయి, సైడ్ షోగా జరుగుతాయి. సీరియస్ గా అవుతుందా? అవ్వచ్చు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇజ్రాయెల్లో ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు, ఇరాన్లో ఉన్నారు. ఆప్ చేయడానికి వీలు లేదు అని ఇరాన్ ఇప్పుడు కూడా ఇన్సైడర్స్ అంటున్నారు కొంతమంది ఇరానియన్స్. మనం ఆగటానికి వీల్లేదు, అమెరికాను కూడా వాళ్ళని కూడా ఎవరికి వెళ్తాయి. సో నేను ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయట్లేదు. ఆప్ చేస్తారా ఆప్ చేయరా ఏమో. మెయిన్ టార్గెట్, యుద్ధానికి వెళ్ళే టార్గెట్ అమెరికా. చాలా సంవత్సరాల తర్వాత అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిందా మిడిల్ ఈస్ట్ లో. జ్ఞాపకం శక్తి మీద ఆధారపడితే 67 యుద్ధం చేసింది ఇజ్రాయెల్, అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు. 73 చేసింది, తర్వాత డైరెక్ట్ గా అమెరికా ఇన్వాల్వ్ అవ్వలేదు. అవును. ఇరాన్ కూడా వాళ్ళని ఎంబసీని అందరినీ కిడ్నాప్ చేసి పెట్టినా కూడా యుద్ధం చేయలేదు. ఫస్ట్ టైం నాకు ఈ 50 సంవత్సరాల 80 సంవత్సరాల్లో సెకండ్ వరల్డ్ వార్ అవ్వాక ఫస్ట్ టైం అమెరికా ఇంటర్వ్యూన్ అవి డైరెక్ట్ గా బాంబ్ చేసింది. అది అయిపోయాక ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేస్తారు. మెయిన్ థింగ్ ఒక సినిమాలో విలన్ చంపేశాక ఇంకా మిగిలింది ఏంటి? జరుగుతూ ఉంటుంది ఇంకా సినిమా ఆఖరి వరకు. అంటే కొంతమంది మిత్రులను క్రిటిసైజ్ చేయొచ్చు, ఇంకా పెద్ద యుద్ధం రావాల్సి వస్తే వస్తుంది. కానీ మెయిన్ ఎఫెక్ట్, మెయిన్ టార్గెట్ ఈ 3 డ్యామేజ్ చేస్తారా, పాజ్ చేస్తారా, అటాక్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇంతే చేశాను, దీనికంటే ఎక్కువ చేయలేదు, నాకు యుద్ధంతో సంబంధం లేదు, ఇది చేయవలసింది, ఇది తప్పదు, చేస్తాను అన్నాడు. ఇజ్రాయెల్ ఇరాన్ పోరాడతారా, సీజ్ ఫైర్ ఇది అవ్వచ్చు. కానీ మెయిన్ థింగ్ అమెరికా లాంటి ఒక అగ్రదేశం ఇన్వాల్వ్ అయ్యి సీజ్ ఫైర్ ప్రకటిస్తేనే 2 దేశాలు వినని పరిస్థితి. సో వీళ్ళని ఆపేదెవరు, వీళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు? ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిందేనా? ఎట్లా చూడొచ్చు ఇది? అంటే ఒకటి ఎప్పుడు ఆప్ చేస్తారంటే ఇలాంటి ఎవరో ఒకళ్ళు కాళ్ళు ఎత్తేసాక ఆప్ చేస్తారు. అప్పటి వరకు దెబ్బలాడనే అంటారు. ఎవరో ఒకళ్ళు రావాలి, బాబోయ్ మమ్మల్ని ఆప్ చేయండి యుద్ధం. పాకిస్తాన్ అమెరికాకి వెళ్ళినట్టుగా మేము ఇంకా అనవసరంగా యుద్ధం చేస్తాం, పెద్ద రకంగా మీరు ఆప్ చేయండి అన్నారు. ఇది చెప్పండి, అలా కౌలు చేయండి, ఏదో చేసుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా ఇది అమెరికా అగ్రదేశం అని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. చైనా దగ్గర డబ్బు ఉన్నది, చైనా దగ్గర సరుకు ఉన్నది, మిలిటరీ సరుకులు ఉన్నాయి. కానీ చైనా వాళ్ళ సైనికుల్ని చైనా బోర్డర్ బయట పంపదు. ఇప్పుడు చైనా భారతదేశంతో యుద్ధం చేస్తుంది సరిహద్దుల మీద. చైనా సౌత్ చైనా సీలో గొడవలు పడుతుంది సరిహద్దులు. రష్యాతో గొడవ పడింది సరిహద్దులు. ఎక్కడికి సోల్జర్స్ పంపరు కదా, అమెరికా పంపుతుంది. అమెరికాకి ప్రపంచం చుట్టూరా 1,00,000 మంది సోల్జర్స్ ఇంకా ఉన్నారు. సో అగ్రదేశం అని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకున్నది అమెరికా. ఈసారి ఈ బాంబింగ్ తో నా అభిప్రాయంలో మేమే చేయగలం, మేము సూపర్ పవర్ ఉన్నది, మేము ఒకళ్ళమే అని చెప్పుకున్నాం. మిగతాయి జరుగుతాయా? పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఎవరు రాయరు కదా యుద్ధానికి. అక్కడ కర్నల్ గారు కూడా చెప్తారు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉండదు, జరుగుతూ ఉంటుంది. మెయిన్ టార్గెట్ అయిపోయిందా? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్ ఏమన్నాడు? ఎయిర్ మార్షల్ భారతి, చూడు మాకు ఈ బాడీ కౌంట్ ఇవన్నీ లెక్కలేవు, టార్గెట్ పెట్టింది అచీవ్ చేసాం అంతే, సబ్జెక్ట్ క్లోజ్ అన్నాడు. అంటే సబ్జెక్ట్ క్లోజ్. ఇప్పుడు ఇంకా మళ్ళీ సీజ్ ఫైర్ పోయింది, 100 మంది చచ్చారు, 1000 మంది చచ్చారు, ఒకరి మీద ఒకరి గ్యాస్ వేసుకుంటారు. అది పెరిఫరల్ ఇంట్రెస్ట్. మెయిన్ థింగ్ 15 సంవత్సరాలు చేయవలసింది చేసి. రైట్. గాలి వినోద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే. సీజ్ ఫైర్ ని అమెరికా ప్రకటించింది, బట్ దాన్ని ఇద్దరు పాటించట్లేదు. సో ఇక్కడ మళ్ళీ క్షిపణి ప్రయోగాలు నడుస్తున్నాయి, మళ్ళీ బ్యాలిస్టిక్ మిషన్ క్షిపణి ప్రయోగాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కొత్త అంశం ఏంటంటే చైనా ఇప్పుడు ఇరాన్ నుంచి చమురు కొనుగోలును చేసుకోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పాయింట్. అండ్ నిన్న చైనా వార్నింగ్ ఇచ్చింది, జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో మూసేయొద్దని చెప్పేసి చైనా వార్నింగ్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని ఇరాన్ నుంచి ఇప్పుడు అఫ్కోర్స్ ఫ్యూయల్
కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ ట్రూత్లో ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా కానీ ఈ ట్రంప్ ప్రకటన తర్వాత అఫ్కోర్స్ ఇరాన్ కొంచెం ఉపశమనం ఉన్నా కానీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి ఏ దేశం కూడా అమెరికాతోటి ఎట్లాంటి వ్యాపారం చేయడానికి అనుమతించబడదని చెప్పేసి ఇంకొక మెలిక పెట్టారు దీంట్లో. సో ఒకవైపు ఆ యుద్ధం నడుస్తోంది, ఈ వైపు చైనాతో కూడా ఇంకొక డైరెక్ట్ అంటే ఒక ఫినాన్షియల్ వార్కి ఏమైనా తెరలేపినట్టు కనిపిస్తోందా? చైనాతో మేము యుద్ధం ఎట్లాంటి కొనుగోలు చేయం, ఎట్లాంటి వ్యాపారాలు చేయమని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్ గా చైనా సహకారం లేకుండా అమెరికా ఒక రోజు కూడా బతకలేదండి. ఒక రోజు కూడా బతకలేదు అమెరికన్ పౌరులు. ఎందుకంటే చైనాలో ఉన్న మొత్తం టోటల్ వాళ్ళకు ఏ వస్తువులు అయితే చైనా ఇవాళ అమెరికా ప్రజలు ఇలా అనుభవిస్తున్నారో మాక్సిమం చైనా మార్కెట్ నుండి పోతున్న వస్తువుల్ని వాళ్ళు కొంటున్నారు అక్కడ. సో కాబట్టి ఇవాళ చైనా ఉత్పత్తుల మీద ఆధారపడకుండా ఒక్కరోజు బతకలేని అమెరికా ఇవాళ చైనా మీద ఆంక్షలు విధించే పరిస్థితి లేదు. యాక్చువల్ గా అమెరికా ఉట్టి బెదిరింపులు తప్ప చైనాని ఏం చేయలేదు అమెరికా. ఎందుకు చైనాని ఏం చేయలేదంటే అమెరికా కాదు, భారత్ కూడా ఏం చేయలేదు చైనాను. ఇప్పుడు ఎందుకు ఈవెన్ ఇప్పుడు అదాని అంబానీ ఏ ఉత్పత్తి అయినా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చేయాలంటే చైనా నుండి తీసుకోవాల్సిందే. చైనా నుండి ఉత్పత్తి అవుతున్న వస్తువులను తీసుకొని ఆయన ఉత్పత్తి చేస్తున్నాడు అంతే తప్ప డైరెక్ట్ గా అంబానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసే పరిస్థితి లేదు, లేదా అదాని లేదు. ఈవెన్ అదాని పోర్టులు డెవలప్ చేయాలన్నా, అంబానీ పోర్టు డెవలప్ చేయాలన్నా, లేదంటే ఇంకా వాళ్ళ మిగతా బిజినెస్లు కావాలన్నా చైనా ఉత్పత్తి చేస్తున్న వస్తువులతో మాత్రమే చేయగలుగుతున్నారు వాళ్ళ బిజినెస్. కాబట్టి వాళ్ళ అమెరికా అయినా ఇండియా అయినా ప్రపంచంలో ఏ దేశమైనా చైనా సహకారం లేకుండా ఒక అడుగు కూడా ముందుకేయలేరు. కాబట్టి ఇవాళ బెదిరింపుల వరకు పరిమితమయ్యే అమెరికా ఇవాళ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపినని చెప్పింది, ఇది ఆగిందా? 3 ఏళ్ళు కొనసాగుతూనే ఉంది. మేమే ఆపేసినాము, ఆగిపోయింది, నా మాట విన్నారు, నేను ఇద్దరిని బెదిరించేసిన అని చెప్పేసి కూడా అమెరికా ట్రంప్ ఆయన మాట్లాడిండు. కానీ ఎక్కడ ఆగలే. అట్లాగే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపిన నేనే అని చెప్పేస్తే నువ్వు ఆపలేదు, మేమే పాకిస్తాన్ ప్రధానమంత్రి యొక్క ప్రపోజల్ తో మేము ఆపినామని డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఆయన పాత్ర లేదని చెప్పేసి ఆయన అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు ఈ విషయంలో ఇరాన్ ఇజ్రాయెల్ వారు కూడా నేనే ఆపేసిన, సంధి కుదిర్చేసిన అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అమెరికా మాటలు నమ్మే పరిస్థితిలో లేదు. ట్రంప్ మాటలను కూడా ప్రపంచం ఇవాళ పూర్తిగా నమ్మి మొత్తం ఆయన చెప్పినట్టు నిర్ణయాలు జరుగుతాయని అనుకోవడం కూడా భ్రమనే. కాకపోతే ఏంటంటే అమెరికా అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తన ఆర్మీని పంపించి యుద్ధాలు చేపిస్తుంది కాబట్టి అమెరికా అనుకూలమైన దేశంలో కొన్ని మారినాయి కాబట్టి అమెరికా మార్కెట్ కూడా అమెరికా మార్కెట్ ఆధారపడి వాళ్ళ ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె వాణిజ్య ఒప్పందాలు కానీ, అమెరికాతో చేసుకున్న వ్యాపార ఒప్పందాలు కానీ, అమెరికా చేసుకున్న విదేశీ ఒప్పందాలు కానీ ఇవన్నిటిని ఇవాళ అమలు చేసే పరిస్థితి ప్రపంచ మార్కెట్ లో ఎక్కువగా ఉన్నది. ఇవాళ అమెరికా పెత్తనంతో నడుస్తున్న ఈ వాణిజ్య సంబంధాల బట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ, అప్పులు ఇచ్చేవాళ్ళు కానీ ఇవాళ అమెరికా చెప్తే ఇచ్చే దేశాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈవెన్ జుకర్బర్గ్ కానీ లేదా